పాలు కంటే 5 రెట్లు ఎక్కువ కాల్షియము, ఓట్స్ కంటే 3 రెట్లు ఎక్కువ ఫైబర్, గుడ్లు కంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటది, అరటి పండు కంటే ఎక్కువ పొటాషియం ఉంటది. ఏంటది? చియా సీడ్స్. ఈ మధ్య ఎక్కడ సోషల్ మీడియా చూసినా ఇదొక సూపర్ ఫుడ్, ఇది తినకపోతే వేస్ట్ అన్నట్టు చెప్తున్నారు. అసలు దాని గురించి తెలుసుకుందాం. అది అవసరమా మనకు? అది లేకపోయినా ఏం కాదా? దానికి ఉపయోగాలేమి? ఎవరు వాడకూడదు? దాని బదులు ఏం వాడొచ్చు? అన్ని ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్, మాది నెల్లూరు. చియా సీడ్స్ యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ మెక్సికో అంటారు. మన దేశంలో కూడా గత 15 ఏళ్లుగా బాగా పండిస్తున్నారు. రైతులు కూడా మంచి లాభాలు వస్తున్నాయి. చియా సీడ్స్ లో ఏమున్నాయని చూస్తే మంచి ఫైబర్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఒమేగా 3 ఉండే కొన్ని వెజిటేరియన్ డైట్స్ ఇదొకటి. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా హెల్ప్ చేస్తుంది, గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఆకలి తొందరగా ఏనీదు, అందువల్ల దీన్ని తింటే సన్నబడిపోతారు అంటారు. ఇది తినడం వల్ల కాదు, మిగతా రోజు మీరు ఏం తింటారనే దాన్ని బట్టి లావు ఎక్కుతారా సన్నబడతారా అనేది ఉంటుంది, కానీ హెల్ప్ చేస్తుంది పొట్ట నిండేదానికి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్ కి, బ్రెయిన్ కి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించేదానికి చాలా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా దీన్ని ఎలా తినాలి? ఇది వాటర్ లో ఓవర్ నైట్ కనీసం ఒక గంట అయినా నానేసి పెట్టాలి. నానేసి పెడితే మంచి సాల్యుబుల్ జెల్ గా ఫామ్ అవుద్ది. కడుపులోకి పోయినప్పుడు ఇంటెస్టైన్ అంతా చాలా స్మూత్ చేస్తుంది. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. దీన్ని డ్రైగా ఎప్పుడు తినకూడదు. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారంటే డ్రైగా తినకూడదని? పొరపాటున ఊపిరితిత్తుల్లోకి పోయే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా జెల్ చేసుకొని వాటర్లో నానేసుకొని తినాలి. దీంట్లో మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి గట్టికి మంచిది అని చెప్పా. నైట్ నానేసుకొని పెరుగులో వేసుకొని తింటే ఇంకా మంచిది, ఎందుకంటే పెరుగులో ఉండే ప్రీబయోటిక్ గట్టికి కంప్లీట్ గా చాలా చాలా మంచిది. పొద్దున్న లేసి పెరుగులో ఈ చియా సీడ్స్ వేసుకొని తిన్నావు, బెస్ట్ వే టు ఈట్. బ్లోటింగ్ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇటటి వాళ్ళు దీన్ని వాడకపోతే బెటర్. ఇంకా చిన్న పిల్లలు, తర్వాత బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళు డాక్టర్ని అడిగి వాడితే బెటర్. చాలా మంది ఈ చియా సీడ్స్ కి సబ్జా గింజలకి తేడా తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతుంటారు. చియా సీడ్స్ బదులు సబ్జా గింజలు తినచ్చు కదా అనుకుంటుంటారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. సబ్జా గింజలు ఏమంటే మన తులసి చెట్టు ఉంటది కదా, ఆ ఫ్యామిలీకి చెందిన దానికి సంబంధించిన సీడ్స్ ఇవి. సబ్జా గింజలు బాడీకి డైజెషన్ ఇస్తాయి, ఇది కూడా గట్ హెల్త్ కి చాలా మంచిది. ఎండాకాలంలో ఎక్సలెంట్ గా ఉంటుంది మన డ్రింక్స్ లో కలుపుకొని తాగితే సబ్జా గింజలు. చియా సీడ్స్ లో అడిషనల్ గా ఉండే బెటర్ బెనిఫిట్స్ ఏంటంటే ఒమేగా 3. ఆ ఒమేగా 3 మన ఆహారాలు, మన ఇండియాలో దొరికే ఫుడ్స్ లో ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటారు? అవిసె గింజలు. అవిసె గింజల్లో చియా సీడ్స్ కంటే బెటర్ ఒమేగా 3 ఉంటుంది, బెటర్ ఫైబర్ ఉంటుంది. సో మనం చియా సీడ్స్ దొరకలేదు, లేదు కాస్ట్లీ అనుకున్నారంటే మన ఊర్లో దొరికే అవిసె గింజలు ఎక్సలెంట్ గా ఉంటాయి. చియా సీడ్స్ తో అన్ని విధాలుగా కంపీట్ చేయగలదు. చియా సీడ్స్ కి ఆల్టర్నేట్స్ అన్నాం కదా, ఆల్టర్నేట్స్ ఏమేమి చెప్పొచ్చు అంటే ఫైబర్ కి ఇసబోల్ హస్క్ అని దొరుకుతుంది పొడి, అది వాటర్ లో కలుపుకొని తాగినా మంచి ఫైబర్ వస్తుంది. చియా సీడ్స్ కంటే బెటర్ ఫైబర్ వస్తుంది. సో చియా సీడ్స్ ఒకటే తినాలి, సూపర్ ఫుడ్ అనేం లేదు. మనకు దొరికితే తినేది, లేదంటే ఇంకేదైనా తినేది. కాల్షియం కావాలంటే రాగి, నువ్వులు, పెరుగు, వీటన్నిటిలో మనకు కాల్షియం ఉంటుంది. మన డే టు డే ఇండియన్ ఫుడ్స్ లో అన్ని దొరుకుతాయి. కాకుంటే చియా సీడ్స్ దొరికితే ఎక్స్ట్రాగా వాడుకోవడం అంతే. ఇంకా డెంటిస్ట్ యాంగిల్ లో తీసుకుంటే ఈ చిన్న చిన్న సీడ్స్ కదా, పళ్ళల్లో ఇరుక్కుపోతాయి, ఒక్కోసారి ఇరుక్కుపోయి అలానే ఉంటాయి. సో బాగా పుక్కిలి చూయండి అవి తినిన తర్వాత. ఆ తర్వాత ఒక అరగంట గంటకి బ్రష్ చేసుకుంటే పళ్ళల్లో ఇరుక్కొని ఆ ఏరియాలో పుచ్చకుండా ఉంటాయి. చియా సీడ్స్ అద్భుతం కాదు, విషము కాదు. దాని గురించి ఓవర్ హైప్ ఇవ్వలేదు, అంటే వేస్ట్ అని కాదు. మనకు దొరికినాయి, నచ్చినాయి అంటే తినేది, లేదంటే దాని బదులు ఆల్టర్నేట్స్ ఏమైనా తినేది, అంతే. Thank you.